స్నేహితులారా, ఉదయకాల సమయమును బట్టి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఈ మాటను బట్టి సర్వ మానవాళి పట్ల దేవుని యొక్క ఉద్దేశము లేదా దేవుని ఎదుట మానవుడు ప్రవర్తించవలసిన విధానము ఏమై ఉండవలెనో, ఏమై ఉన్నదో అనే విధానము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. 3 విషయాలు ఈ భాగంలో మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి. మొదటిది, అందరూ వినండి లేదా ఆలకించండి. రెండవది, వివేకముగా ప్రవర్తించడము. మూడవది, తద్వారా హెచ్చరింపబడము అనగా హెచ్చింపబడము, గొప్పగా పిలువబడము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. స్నేహితులారా, మానవ జీవితము లేదా మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన విషయం ఏమిటి అనగా మానవుని యొక్క ప్రవర్తన, మానవుని యొక్క జ్ఞానము చాలా గొప్పది. ఎందుకంటే వారి యొక్క జ్ఞానమును బట్టి, ప్రవర్తనలను బట్టి వారికి గుర్తింపు వస్తుంది, ఐడెంటిటీ ఏర్పడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి పట్ల గౌరవము, విలువ అనేది కూడా పెరుగుతున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అనగా ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టి, ఆ వ్యక్తి వివేకమును బట్టి, ఆ వ్యక్తి పట్ల ఒక సానుభూతి లేదా గౌరవం, మర్యాద అనేది హెచ్చింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు సగటు మానవులను గమనించినప్పుడు ఎథిక్స్ అనగా నైతిక విలువలు అనేవి మానవునిలో అంతగా ఉన్నట్లుగా మనం చూడడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా, ఏ వ్యక్తులను గమనించినా నీతి లేని ప్రవర్తన, అన్యాయాలు, అక్రమాలు, మోసము, దౌర్జన్యాలు, ప్రవర్తనను సరిదిద్దుకోలేనటువంటి క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తిత్వాలను మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే వివేకము, తెలివి, జ్ఞానము అనేది ఈరోజు మోసము చేయబడుతూ ఉంటుంది. లేదా మోసము చేయడమే ఒక వివేకం అనుకోవడం, అవినీతి చేయడమే ఒక వివేకం అనుకోవడం, అక్రమాలకు, అసూయ, ద్వేషములకు, ఓర్వలేనితనానికి, కుట్రలకు, కుతంత్రాలకు, వీటిని గొప్ప వివేకముతో, జ్ఞానముతో చేస్తున్నాము, మాకింత గొప్ప జ్ఞానము, తెలివి ఇవి చేయడానికే ఉన్నది అనే విధంగా మానవుడు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకు మనం చూసినప్పుడు ఈరోజు సమాజము అని, ఈరోజు కుటుంబము అని, ఈరోజు ఇరుగు పొరుగు వారు అని ఒక్కొక్క వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి చాలా వివేకంతో మాట్లాడగలడండి, వివేకమైన ప్రవర్తన కలిగి ఉండగలడండి, మంచి తెలివైనోడండి, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అండి అని మన గురించి చెప్పడము మనం వినగలుగుతున్నామా ఈ రోజులో? లేదా ఈ వ్యక్తి ఇలాంటివాడు, పనికిరానివాడు అని చెప్పే స్థితిలో మనం ఆగిపోయి ఉన్నామా అనేది ఈరోజు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుచు, నాటి దేవుని ప్రజలుగా పిలువబడినటువంటి ప్రజలు వారి యొక్క ప్రవర్తనలను బట్టి, వారి క్రియలను బట్టి, వారి అజ్ఞాన జీవితమును బట్టి, వారి యొక్క పాప సంబంధమైనటువంటి బ్రతుకులను బట్టి ఇతర దేశంలోనికి బానిసలుగా వెళ్ళిపోయినారు. బానిసత్వంలో బ్రతుకుతున్న వారి స్వేచ్ఛ లేని, వారిలో నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అధికారం లేని దౌర్భాగ్య పరిస్థితిని అనుభవిస్తూ ఉంటున్నప్పుడు, అనగా
దీనంతటికి కారణం ఏంటంటే వివేకముతో ప్రవర్తించకపోవడమే, జ్ఞానము కలిగి నడుచుకోకపోవడమే అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అలాంటి నెట్టివేయబడిన బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి జీవితాలలో వారికి ఒక వాగ్దానమును చేస్తూ వారిని పునర్జీవింప చేయగలిగినటువంటి, సంతోషింప చేయగలిగినటువంటి, పునరుద్ధరించగలిగినటువంటి ఒక వాగ్దానమును ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఇది కోరేషును గురించి చెప్పబడినటువంటి సందర్భము. దీనిని సాదృశ్యంగా యేసు క్రీస్తుకు గురించి చెప్పబడినటువంటి ప్రవచనంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. అనగా ఆయన సేవకుని గురించి విన్నప్పుడు, అనగా యేసు క్రీస్తుని యొక్క ప్రవచనం, మెస్సయ్య ప్రవచనం ఇది. ఆయనను గురించి విన్నప్పుడు ఆయన వివేకముగా ప్రవర్తిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క సువార్తను మీరు చూడండి. ఆయన పాపుల దగ్గర, పరిసయ్యుల దగ్గర, శాస్త్రుల దగ్గర, సద్దుకైల దగ్గర, హేరోదీయుల దగ్గర, బీదల దగ్గర, ఈ లోకంలో అంటరాని వారిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తుల దగ్గర, ఏ తరగతులకు, ఏ దశలకు చెందినటువంటి వ్యక్తులైనప్పటికీ ఉన్నతమైనటువంటి స్థానము మొదలుకొని అతి చిన్న స్థానం వరకు ఉన్నటువంటి ప్రజలతో ఆయన సంభాషించినటువంటి విధానము ఎంతో వివేకముతో మాట్లాడినటువంటి సందర్భము. ఎవరెవరి జీవితాలలో ఏ కోణాలు ఉన్నాయో సర్వ మానవుల పట్ల ఒక నిరీక్షణను చేసినది, ఆదరణనిచ్చింది, ధైర్యమునిచ్చింది, సరిదిద్దుకునే అవకాశమునిచ్చింది, లోపములను సరిచేసుకోవడానికి గొప్ప మాదిరిని చూపించగలిగింది. మానవుడు ఈరోజు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఇది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే 13వ వచనంలో అంటున్నాడు, ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆలకించుడి, వినండి. ఒకసారి మీరు ఆలకించండి, వినడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకు వినమంటున్నాడు అంటే, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. ఇదిగో నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు, నన్ను అనుసరిస్తున్నటువంటి ప్రజలు, నీతి న్యాయములు జరిగించాలని ఇష్టపడేటటువంటి ప్రజలు, యథార్థమైనటువంటి హృదయాలు జ్ఞానముతో ప్రవర్తిస్తాయి, జ్ఞానముతో నిర్ణయాలు తీసుకుంటాయి, జ్ఞానము కలిగి ఎదుటి వ్యక్తి పట్ల మాట్లాడుతూ ఉంటాయి. అజ్ఞానముగా ప్రవర్తించడు, లోపములు కలిగినటువంటి మాటలు అతని నోట ఉండవు. ఇదిగో అల్లరికి కానీ, అవమానాలకు కానీ, పగ ద్వేషాలకు కానీ అవకాశం ఇచ్చేటటువంటి మాటలు అతని నోటిలో ఉండవి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, జ్ఞానముగా ప్రవర్తించును. రెండవ మాట ఏమంటుందంటే, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఈరోజు జ్ఞానముగా ప్రవర్తించిన, ఈరోజు వివేకముగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు అత్యున్నతమైనటువంటి స్థానాలకు ఎదిగినటువంటి వ్యక్తులు ఉన్నారండి. ఈరోజు చాలామంది అనుకుంటారు, జ్ఞానముగా సాధువుగా మాట్లాడటం ఏమి చేతగాని వారు అనుకుంటారు, ఇతనికి ఏమి తెలియదు అనుకుంటారు. కానీ వారు మౌనంగా ఉన్నను వారి ఆలోచన చాలా విలువైనదిగా ఉంటుంది. అందుకే మీరు చాలా మట్టు గమనించండి, జ్ఞానవంతులు అంతగా తొందరగా మాట్లాడరు. వారు మాట్లాడినారు అంటే వారికి జవాబిచ్చేటటువంటి స్థితి కూడా మన దగ్గర ఉండదు ఒక్కొక్క సందర్భాలను. కాబట్టి వారి మాటలను వృధాగా పోవడానికి ఇష్టపడరు. అందుకే జ్ఞానముగా ప్రవర్తించడము, వివేకముగా ప్రవర్తించడము లోకానికి, సమాజానికి, మన వ్యక్తిగత జీవితాలకు ఎంతో శ్రేయస్కరమైనదనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అది గౌరవానికి, అది మర్యాదకు, అది ఉన్నతమైనటువంటి విలువలకు, అది ఒక ఎథిక్స్ను, నైతిక విలువలను కాపాడేటటువంటిదిగా ఉంటుంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ సర్వ సృష్టిలోని మానవులను ఉద్దేశించి దేవుడు పలుకుతూ ఉంటున్నప్పుడు, మనల్ని బట్టి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు, ఇతరులతో ఈ విధంగా సంభాషిస్తూ ఉంటున్నప్పుడు, ఇదిగో మనం ఈ లోకంలో వివేకంగా ప్రవర్తించగలుగుతున్నామా? మన వివేకవంతమైనటువంటి ప్రవర్తన మనకు కానీ, మన కుటుంబాలకు కానీ, ఈ సమాజానికి కానీ ఏ విధంగానైనా ఉపయోగకరంగా ఉండగలుగుతుందా? ఈ ప్రవర్తన ద్వారా ఎదగగలుగుచున్నామా అని గ్రహించుట ఎంతో అవసరమై ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈరోజు దైవ సంకల్పం ఏంటంటే, నీవు నేను మనము వివేకముగా ప్రవర్తించాలని.
నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన అనేకులు ఆలకించాలని, వెంబడించాలని, అనుసరించాలని చివరికి జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే ఆయన మహిమపరచబడాలి, నీవు హెచ్చింపబడాలి అనేది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క ప్రవర్తన అనేది వివేకంగా ప్రవర్తించుట కంటే ఆయనకు మన ద్వారా కలిగేటటువంటి గొప్పతనము ఏమీ లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేము ఏ విధంగా ఈ లోకంలో ప్రవర్తిస్తున్నామో మా ప్రవర్తనను సరిచూసుకోవడానికి, ఆలోచించడానికి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. వివేకము, చెడుతనము చేయడమే వివేకం అనుకుంటున్నామా? ఇదిగో మానవత్వము నిలపడమే వివేకం అనుకుంటున్నామా? మేము ఏ వివేకముతో మేము ప్రవర్తించగలుగుతున్నాం? అది సమాజానికి క్షేమమా లేదా కీడా మా ప్రవర్తన అనే విధానాన్ని మాకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఒకవేళ తెలిసో తెలియకో సమాజానికి, కుటుంబాలకు, మా వ్యక్తిగత జీవితాలకు మా ప్రవర్తన హానికరంగా ఉంటే వాటిని దూరపరిచి ప్రయోజనకరంగా మార్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, దుఃఖంలో, బాధలో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో, అనారోగ్య పరిస్థితులను బట్టి బాధలను, శ్రమలను, కన్నీళ్లను అనుభవిస్తున్నటువంటి బిడ్డలను మీ పాద సన్నిధికి తీసుకుని వస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి, మా జీవితాలలో, మా కుటుంబాలలో ఈ కార్యములు జరగాలి, ఈ విధంగా ఎదగాలి, ఫలించాలి అని ఆశ కలిగినటువంటి బిడ్డలను మీ కృపగల హస్తముల చేత దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారి ప్రయాణాలను, పనులను, ఉద్యోగ స్థితులను, వారి రాకపోకలందు నీ సన్నిధిని కాపుదల నుంచి పంట పొలాలను, పాడి పశువులను దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.